హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ విరోహిమాస్ కిచెన్. వింటర్ స్పెషల్ కాలీఫ్లవర్ బీన్స్ కర్రీని ఈజీగా క్విక్ వేలో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఏ విధమైన మసాలాలు వేయకపోయినా చాలా టేస్టీగా అన్నంలోకైనా, రోటీ, చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయ్యే విధంగా ఎలా చేయాలో చూసేద్దాం పదండి. కాలీఫ్లవర్ బీన్స్ కర్రీ కోసం నేను ముందుగా ఒక కంప్లీట్ కాలీఫ్లవర్ని తీసుకొని వాటి యొక్క ఫ్లారెట్స్ని ఇలా విడదీసి పెట్టుకున్నానండి. మనం ఫ్లారెట్స్కి కింద మొదటి భాగానికి మధ్యలో ఉండే స్టెమ్ పార్ట్ ఏదైతే ఉంటుందో కొంచెం మనకి సన్నగా పొడుగ్గా ఉంటుంది కదా, దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. వాటిలో కూడా పోషకాలు అనేవి చాలా ఉంటాయి కాబట్టి మిస్ చేయకండి. అవి కూడా కర్రీలో సాఫ్ట్ అయిపోయి మీరు తినేటప్పుడు బాగుంటుంది. అలానే నేను బీన్స్ని తీసుకొని వాటర్లో వేసి పక్కన పెట్టి ఉంచుకున్నాను. మీరు బీన్స్, కాలీఫ్లవర్ ఎంతైనా క్వాంటిటీ అనేవి తీసుకోవచ్చండి. దానికి తగ్గట్టు కర్రీలో టొమాటోల్ని, ఉల్లిపాయల్ని వేసుకోవాలి. ఒకవేళ మీరు 4 టొమాటోలు తీసుకుంటే 2 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నేను ఇందులో గ్రేవీ థిక్నెస్ కోసం చిన్న బంగాళదుంప ముక్కల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. అలానే 4-5 పచ్చిమిర్చి చీలికల్ని కూడా కట్ చేసి ఉంచుకున్నాను. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో నీళ్లు వేసుకొని కొంచెం పసుపు, సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత ఇలా మనం ఫ్లారెట్స్గా విడదీసుకున్న కాలీఫ్లవర్ని ఇందులో వేసేసుకొని మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టి ఉంచేయండి. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసానండి. బాగా నీళ్లు మరిగిన తర్వాత వేసేసి ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టి ఉంచండి. ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నెని పెట్టుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక పచ్చిమిర్చి చీలికల్ని మీరు తినే కారానికి తగినట్టు కట్ చేసుకొని వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత నేను ఇక్కడ 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసి ఒకసారి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకున్న తర్వాత ఆనియన్స్ మగ్గడానికి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ కర్రీని నేను కుక్కర్లో చేస్తున్నానండి. కుక్కర్లో చేస్తే చాలా త్వరగా అయిపోతుంది. అదే మీరు ప్యాన్లో చేసేటట్టయితే బీన్స్ అనేవి మెత్తపడేంత వరకు సిమ్లో పెట్టి మూత పెట్టి మగ్గించుకుంటూ ఉండాలి. అదే కుక్కర్లో చేస్తే వెంటనే ఉడికిపోతాయి. జస్ట్ ఒక్క విజిల్ పెడితే సరిపోతుంది. టైం లేనప్పుడు ఇలా కుక్కర్లో చేస్తే చాలా ఈజీగా అయిపోతుందని నేను ఇలా మీకు కుక్కర్లో ఎలా చేయాలో చూపిస్తున్నానండి. అదే మీకు టైం ఉంటే ప్యాన్లో నిదానంగా సిమ్లో పెట్టుకొని బీన్స్ ఉడికేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసి మొత్తంగా ఒకసారి మిక్స్ చేస్తున్నాను. ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక చిన్న బంగాళదుంపని తొక్క తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటున్నానండి. బంగాళదుంప మీకు నచ్చితే యాడ్ చేయండి, లేదు అంటే స్కిప్ చేసి కూడా చేసుకోవచ్చు. నేను బంగాళదుంపని కేవలం గ్రేవీ యొక్క థిక్నెస్ని పెంచడానికి మాత్రమే వేస్తున్నాను. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేసి కూడా ఈ కర్రీని చేసుకోవచ్చు. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత బీన్స్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. బీన్స్ని కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు మూత పెట్టేసి ఇవన్నీ కూడా మగ్గేంత వరకు మగ్గించుకోండి. నార్మల్గా హౌస్ వైఫ్స్ కానివ్వండి, వర్కింగ్ ఉమెన్ కానివ్వండి, మార్నింగ్ లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు. అలాంటప్పుడు ఒకవేళ ఈ కర్రీని ప్రిఫర్ చేస్తే ఇలా కుక్కర్లో చేస్తే మీకు త్వరగా అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. నేను కుక్కర్ పైన మూత, గ్యాస్ కట్ ఏం పెట్టకుండా జస్ట్ మూత పెట్టడానికి మాత్రమే ఇలా పెట్టి ఉంచానండి. ముందుగా మరిగిన నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు మూత పెట్టి ఉంచిన ఈ కాలీఫ్లవర్లలో నుంచి నీళ్ళని తీసేసి పక్కకు పెట్టి ఉంచుదామండి. ఇలా చేయడం వల్ల కాలీఫ్లవర్లో ఏమైనా పురుగులు కానీ డస్ట్ కానీ ఉంటే పోతాయి. అలానే కాలీఫ్లవర్లో ఒక 50% వరకు ఉడికిపోయి ఉంటాయండి. ఈజీగా కర్రీలో కూడా చాలా సాఫ్ట్గా మగ్గిపోతాయి. మూత పెట్టి ఉంచాం కదండి. ఇప్పుడు ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకోండి. నేను ఇక్కడ 4 టొమాటోల్ని మీకు ముందుగా చూపించాను కదండి. ఆ టొమాటోల్ని ప్యూరీగా చేసి ఇందులో వేస్తున్నాను. ఒకవేళ మీరు ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలన్నా వేసుకోవచ్చు. ఇలా ప్యూరీగా చేస్తే గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగుంటుంది. మనం వేసిన ఈ టొమాటో ప్యూరీ మొత్తం కూడా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సెపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి కానీ లేదా మీరు దగ్గరుండి మిక్స్ చేస్తూ కానీ మగ్గించుకుంటే బాగుంటుంది.
ఇప్పుడు టొమాటో ప్యూరీ కూడా చక్కగా మగ్గిన తర్వాత ఇందులో సరిపడా కారాన్ని యాడ్ చేసుకోండి. మీరు తినే కారానికి తగినట్టు ఇందులో కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్ల కారాన్ని వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకోండి. ఇందులో మనం ముఖ్యంగా సాల్ట్ అలానే కారాన్ని మాత్రమే వేస్తామండి. ఈ 2 పర్ఫెక్ట్గా ఉంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వేడి నీళ్ళల్లో వేసి తీసిన కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసేసుకొని ఒకసారి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకోవాలి. మీరు తినే గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గటట్టు ఇందులో నీళ్ళని వేసుకోండి. కుక్కర్లో మనం ఒకటే ఒక విజిల్ రానిస్తాం కాబట్టి మీరు వాటర్ అనేది తక్కువ వేసినా పర్వాలేదు, ఎక్కువ వేసినా పర్లేదు. మీకు ఎంత గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో దాని ప్రకారం యాడ్ చేసుకోవాలి. కొన్ని కర్రీస్లో మనం ఏ విధమైన మసాలాలు వేయకపోయినా జస్ట్ మనం సాల్ట్, కారం కరెక్ట్గా వేస్తే చాలు, చాలా టేస్టీగా ఉంటాయి. అందులో ఈ కర్రీ ఒకటండి. ఏమీ మసాలాలు వేయకపోయినా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అన్నంలో కలుపుకోవడానికైనా, చపాతీ, పూరి, రోటీ ఇలాంటి వాటిలోకి తినడానికి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. మరీ ముఖ్యంగా పెద్దవాళ్ళు కొంతమంది మసాలాలు అవి తినని వాళ్ళు ఉంటే ఈ కర్రీ వాళ్ళకి చాలా బాగుంటుంది. అలానే బీన్స్ చాలా సాఫ్ట్గా ఉండడం వల్ల చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఇందులో ఒకసారి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని మీరు ఎంత వాటర్ వేసుకుంటే అంత వాటర్ వేసేసి ఒకసారి మొత్తంగా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక్క విజిల్ రానిస్తే పర్ఫెక్ట్గా బీన్స్ అనేవి మెత్తగా ఉడికిపోతాయి. అదే మీరు నార్మల్గా బయట వండేటట్టయితే ఒక ప్యాన్లో ఇలా మొత్తం ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసేసి ఈ టైంలో నార్మల్గా పైన మూత పెట్టి సిమ్లో ఉంచి మధ్య మధ్యలో చూసుకుంటూ బీన్స్ అనేవి ఉడికేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుంటూ మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేయడమే. ఇప్పుడు నేను కుక్కర్ మూత పెట్టేశానండి. ఒక్క విజిల్ రానిస్తే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. ఒక్క విజిల్ వచ్చిన తర్వాత మూత తీసేసి ఫైనల్గా కొంచెం కొత్తిమీరను కూడా వేసి మొత్తంగా కలిసేటట్టు కలిపేసుకోండి. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో దాని ప్రకారం మీరు వాటర్ వేసుకుంటే మీకు కావాల్సిన కన్సిస్టెన్సీ గ్రేవీ అనేది ఉంటుంది. మీరు అన్నంలోకి తిన్నా, చపాతీలోకి తిన్నా చాలా బాగుంటుంది. ఇప్పుడు బీన్స్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. ఇలా మెత్తగా ఉడకాలి. ఇలా మెత్తగా ఉడికింది అని అంటే పర్ఫెక్ట్గా కూర రెడీ అయిపోయినట్టే. ఈ వీడియో మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని రెసిపీస్ కోసం శ్రీ విరోహిమాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.